శ్రీరాములు ఉన్నాడు ఇప్పుడు. వాడి కాలేజీ ఇంట్లో ఉన్నాడు గైడు. ఆయన పాపం ఈ కాలానికి మధ్యలో పడుకున్నాడు పాపం. పత్తి ముందు మా అంత ఏంటివేనా ఒరే కాలేజీ పాపం ఆపరేషన్ చేశాడు. కాదయ్యా నా చిన్న కొడుకు రెడ్డి చక్కగా సేద్యం చేయాలా, వాడు బాగుపడాలా, మన బాలు పట్టడానికి మంచి పేరు కావాలా. వాడు ఏ పని చేస్తే బాగుపడతాడు, సేద్యం చేస్తాడు ఆ వ్యక్తిలో చెప్పరా. అంటే నీ చిన్న కొడుకు మంగళరెడ్డి బాగుపడాలా, సేద్యం చేయాలా, 10 మంది మంచి పేరు తేవాలా. నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? 7 మంది కొడుకులు ఉన్నారు. 7 మంది కొడుకులు ఉంటే ఎంతమంది కొడుకులకు ఎత్తులు ఉన్నాయప్ప? 6 మంది కుమారులు ఎత్తులు ఉన్నాయి. కాదు రెడ్డి, ఉండేది 7 మంది కొడుకులు అయితే 6 మంది కొడుకులు మాత్రం 6 కాదు ఎత్తులు ఉన్నాయి. నీ చిన్న కొడుకు మంగళరెడ్డికి ఎత్తులు లేవు కాబట్టి చిన్న మాట గొడవ పెట్టుకొని వచ్చి నీ చిన్న కొడుకు మంగళరెడ్డికి అప్పగించినాం అనుకో, సక్రమంగా శ్రద్ధాలు చేస్తాడు, సరైన దారికి వస్తాడు. నీకు పేరు నాకు పేరే, నీకు వచ్చిన వాళ్ళకి అందరికీ పేరేనయ్యా. ఓహో నీకు 7 మంది కుమారులు, 6 మంది కుమారులు కాదు ఎత్తులు ఉన్నాయి. 7వ ఏటికి ఎద్దులే కాబట్టి ఇతర ప్రదేశం వెళ్ళి ఇతర గ్రామాలకు వెళ్ళి సక్రమంగా అల్లికారు కూడా మాడుకోవడం చేస్తే అప్పటికి సేద్యం చేస్తారు అన్నమాట. అవునయ్యా. ఎక్కడ వెళ్ళా, ఏ ప్రాంతం వెళ్ళాలా? పదాంపయ్యా. అవునా? మీ అమ్ముండ తల మీద పోయి నువ్వే చెప్తే నా భార్య తల మీదకి వెళ్ళి నా భార్య ఉండే ఇప్పుడు నేనేం పొరపాటు మాట్లాడినా? ఏం పొరపాటు మాట్లాడలేదా? నేనేమన్నా తప్పు మాట్లాడినా? ఏం తప్పు లేదా? మమ్మీ గురమ్మా గుర్రమ్మా, నేనేమన్నా తప్పు మాట్లాడినా? చెప్పమ్మా నువ్వన్నా. అయిపోయి చూడు పల్లాపూలు పల్లాపూలు ఇన్నే పడతావు. ఒకసారన్నా చేతి కట్టే చేతి కట్టే ఇప్పుడు మీ ఇంట్లో 50 వయసులో నుంచి ఉంటాయా? చిన్న బిడ్డ కాడ నుంచి ఉండా. చిన్న బిడ్డల నుంచి మీ ఇంట్లో అన్నాను కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో ఎప్పుడన్నా నేను అతిగా మాట్లాడినా ఇప్పుడు నీకు చెల్లెలైతే నాకు చెల్లెలే కదా, ఏమన్నా తప్పు మాట్లాడలేదు. మమ్మీ గుర్రమ్మ నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నా? ఇప్పుడు నీకు చెల్లెలైతే నాకు చెల్లెలేరా అంతే కదమ్మా, అంతే కదప్ప. అంతే. ఇప్పుడు నీకు పెద్దమ్మ అయితే నాకు పెద్దమ్మే, నీకు అవ్వ అయితే నాకు అవ్వే, నీకు పిన్నమ్మ అయితే నాకు పిన్నమ్మే, నీకు అత్త అయితే నాకు అత్తే, నీకు బెల్లం అయితే నాకు నా భార్య అమ్మలాంటిది నాకు అమ్మ కావాలా, అమ్మ కావాలా, నాకు అమ్మ కావాలా. నా భార్య తల్లి వెళ్ళి సత్యవతి మోసాలు దొరక మోసాలు డబ్బు చేస్తే ఎట్టు ఎత్తులు వేరే అమ్మాయి చేద్దాం. ఎలా పోతాలే కదా పోయేస్తారు ఇంకేనా పాతాలే అంటాను. ఓ ఆయన పాతాపయ్యా ఆయనవా? పాతాప ఓ జారే సాలే జా నీకు హిందీ రాదు, నీకు హిందీ రాదా? అందుకే నువ్వు మళ్ళీ తప్లిస్ట్ అంటాను. జారేసాలే జా అంటే సిసి రోడ్డు మీద జారుతుంది, నువ్వు చిన్నగా పోయా అని చెప్పిన. రోడ్డు మీద జారబడతావు, చిన్న పోతావా? పూజా మయాతో తప్లిస్ట్ ఆల్మోస్ట్ తూ జారేసాలే జా అంటే ఏమన్నా అర్థము? నీకయ్యా నువ్వు ముందు పోయా నేను కొత్తా ఏమన్నావు? అంటే
నువ్వు నాకేమనుకున్నావయ్యా? నువ్వు నాకు ఎట్టాడు తెలుసు. అవునా? నువ్వు నా తలకాయ. అవునా? తలకాయ లేదా? నువ్వు నా మెడకాయ. నీ మెడకాయ లేదా? నువ్వు నా గుండెకాయ. నీ గుండెకాయ లేదా? నువ్వు నా కొడక ఏమన్నావు నువ్వు? నేనేమంటి? నువ్వు నా తలకాయ, నువ్వు నా గుండెకాయ. మెడకాయ, మళ్ళా? నువ్వు నా గుండెకాయ, నువ్వు నా పోరా. పాతలేవోయ్ ఎవరురా? గంగాధర. గంగాధర్ నిన్నవా? తలకం వేస్తున్నప్పుడే రాత్రి ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాడు. తెలకన వేలు ఇప్పుడే. ఆహా. ఎల్లు తప్ప అరా తెలది జమ్మర జమ్మత్తో అలేక వందర మహమ్మత్తో